ఈరోజు కనుమ పండుగ, పశువుల పండుగ. మనక నీకు కూడా. పశువుల పండుగ అంటే ఏం చేయాలి? పశువులు ఆనందంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఏం కావాలమ్మా మీకు? పండగ పూట కూడా ఏంద్రీ ఎండిగిడ్డ పచ్చిగడ్డి తిండ్రా. సరే అమ్మా, ఈరోజు మీకోసం పచ్చిగడ్డి తెస్తాం. మొత్తం 5 ఉన్నాయి. వాళ్ళందరికంటే వయసులో పెద్దోడేవాడు నువ్వు. 2 పెద్ద వాళ్ళకి కోసుకురావాలా? రేయ్ మీ ఇద్దరండి. ఈ రెండిటికి నువ్వు ఎద్దు మారుగున్నావు కాబట్టి ఎద్దు కోసుకురా. నువ్వు కాకి మారుగున్నావు కాబట్టి దీనికి కోసుకురా. మరి పంది మారుకుంటే నువ్వేం చేస్తావో చెప్తా. కూడా రండి. ఎంత పెద్ద ఎద్దు కోసుకుని వస్తా. ఏమిరా ఎంత తింటుందా? పిడికిన తింటుందా? చాటు తిన్నది మాకిచ్చేసి పిడికి తిన్నది నువ్వు ఎత్తుకుంటావా? ఎంత అంత తిన్నదా? సరే దీన్ని కూడా మీరే కోసుకొచ్చేయండి. వద్దు వద్దు, అందరూ కలిసి కోసుకుని. ఇది బాగుంది. మాకు డౌటే. వచ్చానమ్మా గిడ్డి దగ్గరికి. కొయ్యండి మామా. 2 గొడవలు ఉన్నాయి మామా. సరే మీరు కోయండి, మేము మొబైల్ కడతాం. సరే మీరు కోయండి, మేము మోపులు కడతాం. చిన్న పెద్ద గురువు దైవాన్ని పెద్దలు ఊరికే చెప్పలా. చిన్నోళ్ళు చేసే పని చిన్నోళ్ళు చేయాలా, పెద్దోళ్ళు చేసే పని పెద్దోళ్ళు చేయాలి. నీకంటే మేమే పెద్ద. ఇదేంది ఇది నేను చూడలా. అడా ఓలే పెద్దలు అనుకుంటున్నారు. ఇంటంటే లాగైపోతారు. నీ పెద్దన జీపి బాగా. ఎంత నద్దుడు ఈడే పెద్ద. రేయ్ ఆ యాదవులతో దేనికి గానే కొయ్యి. ఏందా యాదవలా? సరే కొయ్యండి. సిగ్గు సరం లేని బతుకులు. సిగ్గు సరం లేదంటున్నారా? నీకుందే? అదే సిగ్గు సరం పెట్టుకుంటే బతకనే మాలదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓకే ఫ్రెండ్స్, జోకులు పక్కన పెడితే ఇంకా మన పని మనం చేసుకుందాం. మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం సబ్ చేసినావా? ఇంకా మా పని మేము చేద్దా. ఆవుల కోసం గడ్డి కొయ్యరా. ఇక్కడ జూమ్ వేసుకో, ఎత్తకొస్తుంది. ఏర్లు వచ్చేస్తాయి. గడ్డి తినాలి. గడ్డి తినాలి చల్లడం వల్ల వస్తుంది గడ్డి. కోస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఆవులకు భయం లేదనమాట. ఆవుల కోసం ఈ గడ్డి. మామా దారాలు మర్చిపోయినా మామ, మోపు కట్టేదానికా? దానికే ఈ మామిడాలు అనేది. వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఇంటికి దారాలు తెచ్చి. పంచంటే ఇలా ఉండాలో. అది నాకు తెలియదు. ఇంటికి పోయి దారాలు తెచ్చేది. ఇప్పుడు ఏం చేస్తావో రండి. పెద్దలు చెప్పించారు ఒక మార్గం ఉంటుంది. అనుకున్నావా? దారాలు లేనప్పుడు ఏం చేయాలంటే దీన్నే దారాలకు తయారు చేసుకోవాలి. తయారైపోయింది. నిలబడుకొని చూసినారు కదా, ఏంటి అటుపేరు. ఒకటి అటువైపు, ఇంకోటి ఇటువైపు. అటుపెట్టు. ఇవే మా పొలాలు. మొత్తం కనిపిస్తుందంత మాదే అనుకునే పోతారు కొంచెమే మంది. గ్రామస్తులు అందరిది. ఇక్కడ మన వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. గిరి కడతా ఉన్నాడు. కష్టజీవి. ఎందుకంటే ఎక్కువ తినేది కూడా వాడే ఇంట్లో. కానీ నిన్ను తినేద్దు ఇప్పుడు. నిజాలు అట్నే ఉంటాయి. బాధగానే ఉంటాయి. మనోడు చూస్తున్నాడు ఏమాత్రం అనేసి. నెక్స్ట్ మనమే కడతాం. నెక్స్ట్ కట్టి కడదాం అనుకుంటున్నాడు. ఇంకా గడ్డిని మోపు కట్టి ఇంటికి తీసుకెళ్తున్నాం. పండగ మీకు జాలియా
ఆవుల్ని కడగబోతున్నాం. ఇప్పుడు తిన ఒక్కొక్కటి తీసుకురా, ఒకేసారి తీసుకొని వచ్చినామంటే కడగలు. అప్పుడు దానికి తెచ్చిపోయింది వచ్చుకో చేస్తున్నా చూడు. అమ్మా నాకు వద్దమ్మా ఈరోజు నాన్న అమ్మా ఎన్న విட்டுருங்கమ్మా నా పోయిర్రే వెనక వేనా జల్బీ రాదురా ఎండకి ఎదగాస్తున్నది. దాన్ని నొప్పి తగలిపోతుందా? అది ఏదో కామెడీ చేయాలని క్రియేట్ చేయబాక. నీ బాధ పగోడు కూడా రాకూడదురా. పంచు పలక్నామాకే పంచా కాదు, చెట్టు మీద కాకే పంచి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? గడ్డి దానికినా? దానికి తినేదానికి అనుకునేవా? ఉద్దేదానికి మురికి పోవద్దా? మనకైతే రకరకాల బ్రాండ్లు ఉంటాయి, వీటికి ఏమైనా వస్తాయి గడ్డి ఆటే పావేమనుకో. ఎంత మురికి పోతున్నా చూడండి, ఎంత మురికే. దానికి సుఖంగా ఉన్నది చూడండి, గుమ్మనున్నది. అన్నీ ఇది మనకి అడిగించుకోవు, కొన్ని ఎగిస్తుంటాయి. దానికే నేను వీడియో ఎత్తాను. ఇప్పుడు ఆవుకి తలస్తాను ఎట్టనుకుంటున్నారా? ఇదే జడ. నేను జడగడగతాను చూడు, నేను జడగడగతాను చూడు. జడగడిగి జడగిపోతే తంతాను చూడు. పెట్టినారా? మంచి జడ బా, సూపర్గా వచ్చింది బా. షాంపూ అయినా మనీ వెనకాల కళ్ళు నువ్వు గడికి ఏమే గతికందని నన్ను తన తినమనేసి అయినా మా ఆవు మమ్మ ఏం కాన్సు అన్నబాకమ్మ వీడియో వేరేత్తరం బరువు పుడుస్తుంది. ఎంత మురికున్నా చెడు, దోమలు కురికి కురికి ఇదంతా రక్తం కారుతా ఉంది. కష్టం ఆవులకి. ఆనందంగా గడిగించుకుంటా ఉంది. చూసేసారా? ముందు ఒళ్ళంతా తడపాల, మళ్ళీ రుద్దాల, నానబెట్టాల. ఏంటి బిస్కెట్ ఇది? ఆవు కేట్ ఇది, బిస్కెట్ కాదు ఆవు కేట్. ఏంది ఇది? ఏందా ఏడుంది? చూపి ఏళ్ళు చూపి. ఏం చేశాడు బాబాయ్? ఏం చేశాడు చెప్పు, ఏం చేశాడా? ఇంకా చివరికి మా నాయన రంగంలోకి దిగి మిగిలిన వాటిని అన్నిటికీ అడిగేసినాడు. పాతకాలం మనుషులు కదా, మనం వాళ్ళ పనిని బీట్ చేయలేం. వేప చెట్టు ఆవులు అలంకరించేదానికి వేప కోసం వచ్చినాం. చెట్టు ఎక్కబోయే మొనగాడు చారాన్ పక్కనుండే సమరం ఏమిటి సారవణ ఏం చేశాడంటే దాని గోతం సంచిలో పట్టుకుంటాడు అనమాట. కంటిన్యూ. ఓకేనా? ఓకే. ఆయుష్మాన్ బాబు, శతమాన బాబు, దీర్ఘాయుష్మాన్ బాబు, జాగ్రత్తగా ఎక్కబ్బా. ఇదే మా ఊరి అడవి. వేపాకు మామిడాకు కోసం వేటకు వచ్చినాం అనమాట. వెనకాల చరణ్ ఆ సీట్లోనే ఉంటాడు. పదా ఎట్లా చూడండి అడవి భయంకరంగా ఉండా, సూపర్ అడవి. మామిడాకు ఈరోజు చెట్లకు ఒకరో బాధ, చాలా మంది తీసుకుని వెళ్తారు. ఇదేంది పాములుగా ఉంది అనుకుంటున్నారా? ఇదే నల్లేరి. దేనికి పండు? ఔషధానికి కూడా ఉపయోగపడుతుంది. పొట్ట తగ్గుతుందా? అన్నీ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అది తగ్గదు. ఫస్ట్ లాక్కోబాక బుద్ధిలో అన్నిటికీ దీన్ని తెలిసిన వాళ్ళు అయితే పచ్చడి కూడా చేసుకొని తింటారు. పచ్చడా? సూపర్ బా. తంగేడు పువ్వులు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి తంగేడు పువ్వులలో. దీంట్లో పనికిరాందంటే ఏముండదు. పువ్వులు, కాండాలు, వేర్లు అన్నీ పనికొస్తాయి. ఇంకా పడడానికి దానికి పనికొస్తుంది. అది ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి షుగర్కి బాగా ఉపయోగపడుతుంది. తగ్గడానికి. నీకేనా? నాకే అనకండి, మీకు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా మీ చుట్టుపక్కల దొరికితే ఎండబెట్టి మొత్తం ఏమో దారంగా కడతారనమాట. పెద్ద అయినా జూమ్కి వస్తావా? అంత జూమ్ చేయలేదు. బిత్ర బాబక్రారి మామిడాకు
సపోర్టరీనా ఆయన రిపోర్టర్. ఇక్కడ పని చేయడం ఇక్కడ పని చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్, మీకు అది తెలియదు. సిక్సర్ ఫిట్ డ్రెస్ కూడా ఉందా? ఇటు చూడు బా లచ్ సూపర్ బా. ఆయన తమ్ముడు కదా ఆయన. ఆవులు చూసినారా ఎంత అందంగా ఉన్నాయో, కడిగిన తర్వాత ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. చెప్పు బా. ఇదే మా వ్యవసాయ పనిముట్లు. కనుమ పండుగ రోజు వీటన్నిటిని శుభ్రం చేసి పూజ చేయడం జరుగుతుంది. ఏంది డిజైన్ వెరైటీ గురించి చూస్తున్నారా? ఇది మర్చిపోయినా ఎర్రమట్టి, ఇది కుంకుమ. మధ్యలో డైలాగ్ కొంచెం మిస్ అయ్యింది అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనిషి. ఇరవై మా పనిముట్ల కొడవళ్ళు చెప్పు. ఇది కాడి, ఇది మడక, ఇది తెలిసే ఉంటుంది. గడపార గడపార అంటారు, కొన్ని ఏరియాలో గుణపం అంటారు. ఇది తొలికి ఆల్రెడీ మత్స్యగారు చేసినారు పుష్ప దాంట్లో. వడవలి, కత్తి. దీంతో ఏమంటే కత్తి చూడ ఎంత పదం కూడదు. దీంతో ఏమంటే దేని నరక తెగదనమాట, అంత సేఫ్టీ. ఇది కలిగిరి కత్తి. ఇది వెరీ పవర్ఫుల్ నైఫ్. ఇది ఒకే దెబ్బకి అంతే చెప్పాల్సిన మళ్ళీ. ఇంక ఇది వచ్చి ఆవుల్ని మడకి కట్టేది అనమాట, ఎద్దుల్ని. బా అంతే బా. ఇది వ్యవసాయ పనిముట్లు. ఆయనే క్లీన్ చేసిన మొత్తం. ఎంత అందంగా ఉందో చూడండి. ఒడ్డు పెట్టిన తర్వాత ముద్దు పెడతా ఉంది. ఏ చూడు బా, ఏ చూడు, సూపర్ బా. కాళ్ళకి బొట్లు సూపర్. ఆకు కోసం తెచ్చిన దారాలు ఏమేమి తెచ్చినామంటే ఇవి నల్ల దారాలు, దిష్టి కోసం కడతారనమాట. పోతే ఇది వచ్చి ఆవు కొమ్ములకి కడతాం, సూపర్గా ఉంటుంది. ఇంకా చూసినారా మెడకి సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఆవులు చూస్తా ఉన్నాడు, మహాలక్ష్మి మార్గం ఉంటాయి. గ్రీన్ కలర్, బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, సో హ్యాపీ. అన్ని ఆవులకి వేపన్లు కట్టాను. వేపాకు, మామిడాకు. పశువుల కోసం ఏర్పాటు చేసిన పూజా మందిరం. ఆవులు సిద్ధంగా ఉన్నాయి ఆనందంగా పరిగెత్తడానికి. అరువురా పశువులు జీవితాంతం మన కోసమే బతుకుతాయి. కేవలం మన లాభార్జన కోసం వాటి జీవితాన్ని త్యాగం చేస్తాయి. అందుకనే మన పూర్వీకులు వాటికి గౌరవాన్ని కలిగించే ఒక పండుగనే ఏర్పాటు చేశారు. ఆ పండుగ పేరే కనుమ పండుగ. పశువుల్ని సైతం పూజించే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి. జై హింద్.